కలుగునుగాక. మీ అందరికి కూడా వందనాలు. ఈరోజు మన అంశము చదవండి, మనము. లెటస్, మనం, అది ఈవేళ మన అంశము. వాక్యం చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 12, 13, 14 వచనాలు మనము చదువుకుందాం. బైబిళ్ళు తెరవండి. అందరూ బైబిల్ తెరిచి చదువుదాం. ఇంగ్లీష్ బైబిల్ ఉన్నవారు ఇంగ్లీష్ బైబిల్ తీయండి. ఇంగ్లీష్ బైబిల్లో తెలుగు బైబిల్కి ఒక వచనం పైన కానీ కింద కానీ తేడా ఉంటుంది. ఇంగ్లీష్ చదివేవాళ్ళు దానికి ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. చదువుదాం, అందరం కలిసి చదువుదాం. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకునటం లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. సో ఇది పౌలు భక్తుడు తన జీవితంలో చివరి సంవత్సరాల్లో ఈ మాటలు రాశాడు. సో మనం అంశం పేరు చెప్పుకున్నాం. ఏమండి? లెటస్. మనము 7 నిర్ణయాలు చేద్దాం. మనము 7 నిర్ణయాలు చేద్దాం. లెటస్ మేక్ 7 డెసిషన్స్. 7 నిర్ణయాలు చేద్దాం. క్రొత్త సంవత్సరము మొదటి రోజున కానీ 31వ తారీఖు కానీ మనము నిర్ణయాలు చేస్తూ ఉంటాం. ఒక ఆయన ఒక నిర్ణయం చేశాడండి. అదేంటంటే అందరిని అడిగాడు, నువ్వేం నిర్ణయం చేసావు, నీ డెసిషన్ ఏంటి? ఆయన నిలబడి ఏం చెప్పాడు తెలుసా? నేను చేసుకున్న నిర్ణయం ఏమిటంటే ఇక మీదట నా జీవితంలో ఏ నిర్ణయము చెయ్యకూడదని నేను నిర్ణయించుకున్నాను. అందరూ అండి, మతి చెడిపోయిందా, ఏం మాట్లాడుతున్నావు? నాకు కాదు చెడిపోయింది, క్షమించండి సంఘస్థులారా, మీకు చెడిపోయింది అన్నాడట ఆయన. పాస్టర్ గారు అండి, వాట్ ఆర్ యూ టాకింగ్ బ్రదర్? అయ్యా, ప్రతి సంవత్సరం నిర్ణయాలు చేస్తున్నారు, ఒక్క వారమన్నా నిలబెట్టుకున్నారా? ఆ కాడికి ఎందుకు చేయాలి? ఇప్పుడు చెప్పండి, నాకు మతి చెడిపోయిందా, మీకు మతి చెడిపోయిందా అని అడిగాడట. ఆ సంఘము మన సంఘము కాదని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. మనం 7 నిర్ణయాలు చేద్దాం. లెట్ us మేక్ 7 డెసిషన్స్. మన సొంత నిర్ణయాలు కాదవి. దేవుడు మనలను ఏ నిర్ణయాలు చెయ్యమని చెప్తున్నాడో ఆ నిర్ణయాలు మనము చేయాలి. అవి దేవుడు చెప్పిన నిర్ణయాలు. ఏంటండి? జోషి పాస్టర్ గారు కానీ, సంతోష్ పాస్టర్ గారు కానీ, ప్రభాకర్ బెంజమిన్ పాస్టర్ గారు కానీ, ఏమండి సంఘ పెద్దలు కానీ, వాళ్ళు చెప్పిన నిర్ణయాలు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినటువంటి 7 నిర్ణయాలు, 7 డెసిషన్స్ వీ నీడ్ టు మేక్, మనము చేయాలి. మొదటిది చూద్దాం. ఫిలిప్పీ పత్రికలోనే 3వ అధ్యాయము 12వ వచనములో మొదటి భాగాన్ని మనం గమనిస్తే, మొదటి నిర్ణయం లెట్ us యాక్సెప్ట్. మనము అంగీకరిద్దాము. ఏమని అంగీకరిద్దాం? చూడండి, ఇదివరకే నేను గెలిచితేనని అయినను,
ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనుట లేదు. గమనించారా? సంపూర్ణ సిద్ధి పొందానని, గెలిచానని నేను అనుకోవడం లేదు. ఇంకా కొద్ది రోజుల్లో చనిపోతాడో లేదో కూడా ఆయనకి తెలీదు. ఆల్మోస్ట్ నీరో చక్రవర్తి ఆయన జైల్లో వేసేశాడు. రోమా ఆ పట్టణంలో జైల్లో ఉన్నాడు. మరణం దినాలు దగ్గరకు వచ్చేశాయి. ఎన్నో సంఘాలు కట్టాడు, ఎంతో సేవ చేశాడు. పౌలు ఏమంటున్నాడంటే, నేను గెలిచానని నేను అనుకోవడం లేదు, నేను ఏదో సాధించానని కూడా నేను అనుకోవడం లేదు. కానీ నేను దేని చేత క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకోవాలని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అనుకొనుట లేదు, తలంచటము లేదు. ఏమండి? ఏమని అంగీకరించాలి? ఏమని అంగీకరించాలి? నేను పౌలు గారు చెప్పిన మాట అర్థం ఏంటంటే, నేను జీవించాల్సినది, జీవించవలసిన పద్ధతిలో జీవించలేదని దాని అర్థం అండి. అంతే కదా పౌలు గారు చెప్తున్నారు. నేను ఏమి జీవించాలో, ఎలా జీవించాలో, నేను ఏమి సాధించాలో దానిని నేను ఇంకా జీవించలేదు, దానిని ఇంకా సాధించలేదు. అంతేకాదు, ఆ సాధించేదైనా, ఆ జీవించేదైనా దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో అండి. ఇక్కడ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ పెద్దవాళ్ళకి తెలుసు. చాలా సంవత్సరాల క్రిందట మన దేశంలో ఢిల్లీలో ఏషియన్ గేమ్స్ జరిగాయి. నాకు కూడా సరిగ్గా జ్ఞాపకం లేదు. 800 మీటర్స్ అనుకుంటాను, 800 మీటర్ల పరుగు పందెము. సమయం నాకు అంతగా స్పోర్ట్స్తో పరిచయం లేదు. షైనీ అబ్రహాం పరిగెట్టింది. చాలామంది పరిగెట్టారు. గోల్డ్ మెడల్ వచ్చింది అమ్మాయి. పిలిచారు, వీళ్ళు గోల్డ్ మెడల్ వేశారు. ఏమండి? తర్వాత టీవీ స్క్రీన్లో జాగ్రత్తగా చూస్తే వాళ్ళకు ఒక ట్రాక్ ఉంటుంది. ఒక అటు ఇటు గీతలు గీస్తారా, మధ్యలో పరిగెత్తాలి. ఆమె పరిగెత్తేటప్పుడు ఒక దగ్గర ఆ గీతను తొక్కింది. అది చాలా జాగ్రత్తగా, ఏమండి, కంప్యూటర్లో చెక్ చేస్తే నెట్లో అక్కడ కనపడింది, కెమెరాస్లో. వెంటనే ఆమెకి ఇచ్చిన కనీసం గోల్డ్ మెడల్ పోతే పోయింది, ఏమండి, కనీసం 2వ స్థానము 3 ఏమి అసలు ఆమెని పక్కకు జరిపేశారు. గోల్డ్ మెడల్ షైనీ అబ్రహాం అని అనౌన్స్ చేసిన కాసేపటికి షీ వాజ్ డిస్క్వాలిఫైడ్ అని అనౌన్స్ చేశారు. పరిగెత్తింది, సాధించింది, కానీ ఏమి మీరింది? రూల్ మీరింది. మీరినట్టు కూడా ఆమెకు తెలియదు. మనం అంగీకరించాలి. ఏమని అంగీకరించాలి? దేవా, నువ్వు చెప్పినట్లుగా నేను జీవించలేకపోతున్నాను. వాళ్ళకంటే బాగున్నాను, వీళ్ళకంటే బాగున్నాను, అది క్వశ్చనే కాదండి. నువ్వు వాళ్ళకంటే నేను సంతోష్ పాత్ర కన్నా నేను బాగున్నాను అంటే ఇంకొకటి ఏమంటాడు తెలుసా? నేను జోషి కన్నా బాగున్నాను అనేటోడు కూడా ఉంటాడు అక్కడ. ఏమండి? అంతే కదా? ఆయన కంటే బాగున్నాను, ఈమె కంటే బాగున్నాను, అది కాదు ప్రశ్న. ఇక్కడ దేవునికి ఒక స్కేల్ ఉంది. ఆ స్కేల్ పెట్టాడు. మిలిటరీలో సెలక్షన్ జరుగుతుంది, ఇంత ఎత్తుండాలి అని. 2 పొట్టోళ్ళు వెళ్ళారు. ఆ పొట్టోళ్ళలో ఒకడు కొద్దిగా ఎత్తున్నాడు. వాడు అనుకున్నాడు, వీడికన్నా నేను కొద్దిగా ఎక్కువ ఉన్నాను కనుక నేనేమవుతాను. కానీ మిలిటరీకి వాడు కూడా పనికి రాలేదు. మనం అనుకుంటాము
అందరము పొట్టోళ్ళమే. కాదంటే ఎక్కువ పొట్టి తక్కువ పొట్టి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్తున్నది. మనము జీవించవలసినది దేవుని యొక్క వాక్యము చెప్పినట్లుగా. ఒక్కసారి వెనక్కి వెళ్ళండి, 52 ఆదివారాలు వెనక్కి వెళ్ళండి. ఎంత వినుంటాము, ఎన్ని విన్నాము, ఏమండి, ఎన్ని పాటించాము? మనం ఒక నిర్ణయం చేయాలి. ఏంటో తెలుసు, అది అంగీకరించాలి. దేవా, నేను జీవించవలసిన పద్ధతిలో నేను జీవించలేదు, నేను జీవించవలసినది నేను జీవించలేదు. నేను ఎలా ఉన్నానో ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా నేను అలా లేను. గుడిలో ఒకలాగా, బడిలో ఒకలాగా, గుడిలో ఒకలాగా, ఉద్యోగం చేసే స్థలంలో ఇంకొకలాగా, గుడిలో ఒకలాగా, వీధిలో ఇంకొకలాగా ఉన్నాను అని ఒప్పుకోవాలి. పౌలదే అంటున్నాడు, మనము జీవించవలసినది జీవించవలసిన పద్ధతిలో జీవించలేదు అని మనము అంగీకరించాలి. 19:20 నుంచి 21 ఏమంటే చదువుదాం, అందరం చదువుదాం. కనపడే వాళ్ళు చదవండి, బైబిల్ తీసి చదవండి. ప్రతి వచనం అందరం చదవాల్సిందే. అట్లా చూస్తూ ఉండే పరిస్థితి ఏమి లేదు, గట్టిగా అందరం చదవాలి. చదువుదామండి. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించటం వలన, బాగా వినండి, నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గనపరచబడునని. ఏమిటండి? క్రీస్తు నా శరీరములో గనపరచబడాలి. 21వ వచనంలో అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. సో పౌలు ఏమంటున్నాడంటే, ఇంకా ఇది జరగాలి నా దగ్గర, ఇంకా జరగాల నాకు. అయినను శరీరముతో నేను జీవించుటయే, 22, 23, 24 చదవండి. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. అయినను నేను శరీరము నుండి నిలిచి ఉంటా మిమ్మల్ని బట్టి మరీ అవసరమై ఉన్నది. ఏమంటున్నాడంటే, ఒకవేళ నేను ఇంకా బ్రతికుండడము దేవుని చిత్తమైతే మీ కొరకు నేను ఇంకా బ్రతికుంటాను. చనిపోతానో బ్రతుకుతానో నాకు తెలియదు. ఆల్రెడీ నన్ను జైల్లో పెట్టారు. అక్కడ సింహాసనం మీద కూర్చున్నది నీరో చక్రవర్తి. నిర్దాక్షిణ్యంగా క్రైస్తవులందరినీ చంపేస్తున్నాడు రోమా పట్టణంలో. కానీ ఒకవేళ దేవుడు నన్ను బ్రతికిస్తే నేను మిమ్మును బట్టి, అంటే నేను మీకు ఇంకా సేవ చేయాల్సింది ఉంది, యేసు ప్రభు సేవ చేయాల్సింది ఉంది. ఇది అందరి బాధ్యత అండి, ఇది అందరి బాధ్యత. ప్రతి క్రైస్తవుడు కూడా నిర్ణయించుకోవలసింది, అర్థం చేసుకోవలసింది, నేను ఇంకా యేసు ప్రభు కొరకు జీవించవలసినంత నేను ఇంకా జీవించలేదు. నా కొరకు, నా ఫ్రెండ్స్ కొరకు, నా బంధువుల కొరకు నేను జీవిస్తున్నాను. నా ఫ్రెండ్స్ని సంతోషపెట్టడానికి, నా బంధువులను సంతోషపెట్టడానికి బ్రతుకుతూ ఉన్నాను. అవసరమైతే యేసు ప్రభువుని దుఃఖపెట్టైనా నా స్నేహితుల్ని సంతోషపెట్టే లెవెల్లో నేను ఉన్నాను. ఒప్పుకోవాలి కదా, అంగీకరించాలి కదా, మనం ఈ సత్యాన్ని అంగీకరించాలి.
అది మంచిది కాదు అని తెలుసు, లోపల మనస్సాక్షి చెప్తుంది, రా నువ్వు చేసేది తప్పురా, నోరు మూసుకో అని మన మనస్సాక్షి నోరు మూసేసి నేను నా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నాను అంగీకరిద్దామండి. నాకు రోగం ఉందని ఒప్పుకుంటేనే కదా డాక్టర్ మందు ఇచ్చేది, ఇచ్చే మందు నేను వేసుకునేది. అయ్యా నీకు పలానా వ్యాధి ఉంది, ఇదిగో ఈ మందులు వేసుకొని డాక్టర్ చీటీ రాసిస్తే ఈ డాక్టర్లు అట్లాగే చెప్తారు డబ్బుల కొరకు, నాకేమీ లేదు అని నువ్వు అనుకుంటే మందులు వేసుకుంటావా? వేసుకో. విని ప్రయోజనం లేదు నీకు, ఈరోజు విని ప్రయోజనం లేదు. అంగీకరించాలి, అది ముందు నేర్చుకోవాలండి. అది ముందు నేర్చుకోవాలి. మన బలహీనత, మన పాపము, మన పనికిమాలినతనము ఖచ్చితంగా దేవుని దగ్గర వీ షుడ్ కన్ఫెస్, వీ షుడ్ యాక్సెప్ట్, అంగీకరించాలి. ఇరవై 26 వచనాలు చదువుదాం. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయం అధికమగినట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియో ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కలిసి ఉందునని నాకు తెలియదు. ఏమంటున్నాడండి? నన్ను గూర్చి మీకున్న అతిశయం, మీరు విశ్వాసమునందు అభివృద్ధి ఆనందము పొందు నిమిత్తం. పౌలు ఏమంటున్నాడంటే మీరు అభివృద్ధి పొందాలి, మీరు విశ్వాసములో అభివృద్ధి పొందాలి, మీరు దేవునిలో ఆనందించాలి. అది నేను ఇంకా సాధించాల్సింది మిగిలింది. అదే మిగిలింది మన జీవితంలో. విశ్వాసములో అభివృద్ధి చెందాలి. వీ షుడ్ గ్రో ఇన్ ఫెయిత్, వీ షుడ్ గ్రో ఇన్ ఫెయిత్. విశ్వాసములో పెరగాలి, దేవుని యందు ఆనందించడంలో పెరగాలి. అవి ఇంకా జరగలేదు. నేను సాధించాల్సింది, నేను జీవించాల్సింది, నేను జీవించవలసిన పద్ధతిలో జీవించాల్సింది జీవించలేదు అని మనము అంగీకరించాలి. Now let's see the second one. రెండవ డెసిషన్, రెండవ తీర్మానం. ఫిలిప్పీ 3వ అధ్యాయము 12వ వచనములోనే మనము తెలుసుకుందాం. Let us know. మనము తెలుసుకుందాం. Let us know what? 12-13 వచనాలు చూడండి, చదువుదాం. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనని అయినను నేను అనుకునటం లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు అని చెప్తూ అక్కడ ఒక మాట అంటాడు. క్రీస్తు యేసు చేత నేను పట్టబడ్డాను అంటే ఐ బిలాంగ్ టు క్రైస్ట్. బాగా వినండి, నేను యేసు ప్రభువును పట్టుకున్నాను కాదండి, యేసు ప్రభువే నన్ను పట్టుకున్నాడు అండి. తప్పిపోయిన గొర్రెల కాపరిని పట్టుకుంటాడా? గొర్రెల కాపరి తప్పిపోయిన గొర్రెను పట్టుకుంటాడా? నీళ్ళల్లో చేపలు పట్టేటోడిని పట్టుకుంటాడా? చేపలు పట్టేటోడు నీళ్ళల్లో ఉన్న చేపలు పడతాడా? మనం ఏమనుకుంటున్నామంటే నేనే గొర్రెల కాపరిని పట్టినా, నేనే చేపలు పట్టేవాడిని పట్టినా. క్రీస్తు యేసు చేత మనము పట్టబడ్డాం. అది నువ్వు అర్థం చేసుకో. నువ్వు అనుకుంటున్నావు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, కరెక్టే. కానీ నువ్వు ఎందుకు నమ్ముకున్నావో తెలుసా? ఆయన నిన్ను పట్టుకున్నాడు కాబట్టి.
అంటే యేసుప్రభు ఎందుకు పట్టుకోవాలా? ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ఉంటే ఎందుకు పట్టుకోవాలా? ఆయనకు మన పట్ల ఉన్న ప్రత్యేకమైన ప్రేమ, అంతే. సో మనం అది ఏమి తెలుసుకోవాలి? ఏమి తెలుసుకుందాం? నేను క్రీస్తునకు చెందిన వాడను, క్రీస్తు నన్ను పట్టుకున్నాడని తెలుసుకుందాం. ఐ బిలాంగ్ టు క్రైస్ట్. ఏమండి? నేను క్రీస్తుకు చెందినవాడను. నేను సైతానికి చెందినవాడిని కాదు, ఈ లోకానికి చెందినవాడిని కాదు. ఈ లోకానికి చెందినవాడిని కాదు, ఈ లోకస్తుల్లాగా బ్రతకడానికి. ఈ లోకానికి చెందినవాడిని కాదు, వాళ్ళు మాట్లాడినట్లు మాట్లాడడానికి. నేను ఈ లోకానికి చెందినవాడిని కాదు, వాళ్ళు చేసే పనులు నేను చేయడానికి. నేను క్రీస్తుకు చెందినవాడను. నేను క్రీస్తుకు చెందినవాడను. ఏదో ఒక స్కూల్కి వెళ్ళాం. ఏమండి? ఏదో స్కూల్కి వెళ్ళాం, ఒక యూనిఫామ్ వేసుకున్నాం కదా, పిల్లలు వేసుకుంటారు కదా యూనిఫామ్. రే వినాలి, ఇక్కడ ఆట కాదు, ఇక్కడ వినాలి. యూనిఫామ్ వేసుకున్నాను కదా, స్కూల్ మారింది, యూనిఫామ్ మారింది. లేదు, పాత యూనిఫామ్ చాలా పైసలు పెట్టుకున్నా, నేను అదే వేసుకొస్తా. జరిగిందా ఎప్పుడైనా? ఏం చేయాలా? యూనిఫామ్ మారాలి కదా. ఒకప్పుడు లోకం నిన్ను పట్టుకుంది, ఒకప్పుడు సైతాను నిన్ను పట్టుకున్నాడు, ఇప్పుడు యేసుప్రభు పట్టుకున్నాడు నిన్ను. మరి మారొద్దా? మారొద్దా? మారాలి కదా. మారాలండి, తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలి? నేను క్రీస్తుకు చెందిన వాడను అని మనం తెలుసుకోవాలి. లెట్ us know that we belong to Christ. మనము క్రీస్తునకు చెందిన వారమని తెలుసుకోవాలి. అలా తెలుసుకోనందున మనం ఇంకా పాత యూనిఫామ్లోనే ఉన్నాం. ఒక ఆయన చచ్చిపోయినాడు, మంచిగా సబ్బు పెట్టి, ఏమండి, అన్నిటికంటే ఖరీదైన సబ్బు, ఒక 1000 రూపాయల సబ్బు కొనుక్కొచ్చి స్నానం చేపించి కొత్త బట్టలు వేసి, ఎవరికి? శవానికి మంచి బట్టలు వేసి పండబెట్టి డబ్బాల ఒక 2 దినాలు అందరు వచ్చేదాకా పెట్టి అందులో దించిన తర్వాత దేవుడు అద్భుతం చేసేవాడు, బతికిండు అనుకోండి. బతికిన తర్వాత ఏం చేస్తాడు? ఏం చేస్తాడో చెప్పండి నాకు. ముందు ఆ బట్టలు ఇప్పేసి స్నానము చేసి, ఇది 10,000 రూపాయల సూట్ అయినా కూడా నాకొద్దురా బాబు ఈ సూటు మళ్ళీ అని చెప్పి దాన్ని ఆ గుంతలో మారేసి, 200 రూపాయల గుడ్డ అయినా సరే వేసుకునేకే రెడీ. అవునా? మనం ఒకప్పుడు చచ్చిపోయాం, మనము ఒకప్పుడు శవాలం. మనము మన క్రియలు, మన ఆలోచన, మన ప్రవర్తన, మన మాటలు, మన పద్ధతి, మన అలవాట్లు, వాసన. ఇప్పుడు యేసుప్రభు పట్టుకున్నాడు, ఇడిచిపెట్టావా? శవం బట్టలు ఇంకా నీకు మీదనే పెట్టుకుంటావా? ఏమండి? యేసుప్రభు నమ్ముకున్నానన్నావు, బాప్తిసం తీసుకున్నానన్నావు, బహుశా కొద్దిమంది పేరు కూడా మార్చుకొని ఉండొచ్చు. వాట్ ఈస్ ద యూస్? అదే వాసన. మీకు రావట్లే వాసన? నాకైతే వస్తుంది. మారాలండి.
యేసు ప్రభు మనల్ని పట్టుకున్నాడు అనే విషయం మనకు తెలియాలి. అది తెలుసుకోవాలి మనం. అది తెలుసుకున్న రోజున నీ జీవితం మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది. మూడో విషయానికి వద్దాం. వాక్యం చూద్దాం. ఒకటి ప్రభు అంటాడు, యోహాను సువార్త, ఏమండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 6 వచనము 9వ వచనం చదవండి. కనబడుతుంది కదా. వారు నీవారయుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించున్నవారు నీవారు అయినందున వారి కొరకే ప్రార్థన చేయొచ్చు. యేసుప్రభు అందరి కొరకు ప్రార్థన చేయట్లేదటండి. యేసుప్రభు అందరి కొరకు ప్రార్థన చేయడం లేదు. వారి కొరకే అంటే అర్థం ఏంటి? ఏమండి, ఎందుకో తెలుసా? మనం ఆయనకు చెందినవారు. వారు నావారు, వారు నీవారు, దేవుని వారు. వి బిలాంగ్ టు గాడ్. ఆ విషయాన్ని తెలుసుకోవాలి కదా, ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కదా. అది తెలుసుకోనందువలన మన జీవితాలు బాగుపడము లేదు, బాగుపడము లేదు. పేరుకే క్రైస్తవుడు, పేరుకే క్రైస్తవురాలు, పేరుకే ఆదివారము గుడి, పేరుకే క్రిస్మస్ రోజున గుడి, పేరుకే ఈస్టర్ నాడు గుడి. ఆలోచించాలి. పన్నెండు 14 వచనాల్లో కూడా ఇలా అంటాడు, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, వారు లోక సంబంధులు కారు. చూశారా, ఎవరిని కాపాడుతానంటున్నాడు? నీవు నాకు ఎవరినైతే ఇచ్చావో, మనం యేసుప్రభుకు చెందిన వారము, యేసుప్రభు మనల్ని కాపాడుతున్నాడు, వారికి నీ వాక్యం ఇచ్చాను. ఏమండి, ఏం చేశావు? ఈ వాక్యాన్ని ఏం చేశావు? ఏం చేశావు? చింపావా? ఎంతమంది బైబిళ్ళు చినిగాయో చేతులు ఎత్తాలండి. ఎంతమంది బైబిళ్ళు చినిగినాయో చేతులు ఎత్తాలి. నాకైతే 3-4 బైబిళ్ళు చినిగిపోయినాయి. చదివితే చినుగుతుంది కదా భద్రంగా. నలగాలి కదా, బైబిల్ నలిగిపోవాలి కదా, పాతగా అయిపోవాలి కదా. అంటే కొద్ది మందిది ఎక్కడ పెట్టినామో మర్చిపోతే కూడా పాతగా అవుతుంది. దుమ్ముబడి 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 దుమ్ముబడి. నమ్మించడానికి చెప్పట్లేదు సార్, మన జీవితాలు ఎంత దుమ్ముబట్టాయో చెప్పడానికి చెప్తున్నాను. దులపాలి, ఈరోజన్నా దులపాలి, కనీసం ఈరోజైనా దులపాలి. పదిహేను నుంచి 18 వచనాలు అంటాడు, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు కానీ దుష్టుని నుండి కీడు నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారునో లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకములోనికి పంపాను. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు. చూశారా? 21, వారును మన యందు ఏకమై ఉండవలెనని. ఏమండి, ఏకమై ఉండాలని ఎందుకు పట్టుకున్నాడు ఆయన? మనం లోకస్థలముగా ఉండకూడదని పట్టుకున్నాడు. మనం యేసుప్రభుతో ఏకమై ఉండాలని పట్టుకున్నాడు. దేవుని యొక్క వాక్యములో మనల్ని ప్రతిష్ఠించడానికి పట్టుకున్నాడు, మనల్ని కాపాడడానికి పట్టుకున్నాడు,
మన కొరకు ప్రార్థన చేయడానికి పట్టుకున్నాడు. మనం ఏం చేస్తున్నామండి? అసలు జ్ఞాపకం ఉందా? యేసు ప్రభు నన్ను పట్టుకున్నాడు అనే విషయం జ్ఞాపకం ఉందా నీకు? మనం తెలుసుకుందాం. యేసు ప్రభు చేత నేను పట్టబడ్డాను అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. లెట్ us know that we belong to Christ. మూడవ దానికి వద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. లెట్ us remember, మనము జ్ఞాపకం చేసుకుందాం. ముందేమిటండి? మనం ఒప్పుకుందాం, మనం అంగీకరిద్దాం. పనికిమాలోని పనికిమాలిన దాన్ని అని ఒప్పుకుందాం. ఆ తర్వాత తెలుసుకోవాలి, నేను యేసుప్రభువుకు చెందిన వాడను, నేను యేసుప్రభువుకు చెందిన స్త్రీని, నేను కుమార్తెను, దేవుని కుమారుణ్ణి, కొడుకును, కూతుర్ని అని నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమంటాడంటే జ్ఞాపకం చేసుకుందాం. లెట్ us రిమెంబర్. ఏం జ్ఞాపకం చేసుకుందాం? ఇది వరకే నేను గెలిచి తినని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనుట లేదు. కానీ దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాని కొరకే నేను పట్టుకోవాలని పరిగెడుతూ ఉన్నాను. ఏమండి? ఏమని జ్ఞాపకం చేసుకుందాం? నేను ఒక దాని కొరకు పట్టబడ్డాను. నేను యేసుప్రభు నన్ను పట్టుకున్నాడు. దేని కొరకు నన్ను పట్టుకున్నాడు? దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేని కొరకు పట్టబడ్డానో దానిని మనము జ్ఞాపకం చేసుకుందాం. దేని కొరకు నేను యేసు ప్రభువు చేత పట్టబడ్డాను, యేసు ప్రభువు నన్ను ఎందుకు పట్టుకున్నాడో దానిని జ్ఞాపకము చేసుకుందాం. దేని కొరకు పట్టుకున్నాడండి? మనలను దేవుని మందిరముగా ఉండాలని పట్టుకున్నాడు. చాలా చెప్పుకోవచ్చు, నేను చాలా ప్రాముఖ్యమైన ఒక 2, 3, 4 చెప్తానంతే. దేవుని మందిరముగా ఉండాలని పట్టుకున్నాడు. మీరు ఒక ఇల్లు తీసుకున్నారు. ఇల్లుని ఏం చేస్తారు? పొద్దున్న లేసి బయట ఉన్న చెత్త తెచ్చి ఇంట్లో పోస్తాం. బయట రోడ్డు మీద చెత్త ఉంటే దాన్ని తెచ్చి ఏం చేస్తాం? ఇంట్లో పోస్తాం. ఇంట్లో పోసినాక సంతోష్ పాస్టర్ గారు వస్తున్నారు, జోషి పాస్టర్ గారు వస్తున్నారు, ప్రభాకర్ పాస్టర్ గారు వస్తున్నారు. సో మన ఇల్లు శుభ్రంగా పెట్టాలా? ఏం చేద్దాం? ఏం చేసేది ఏముందా? రోడ్డు మీద ఎంత చెత్త ఉంది, దిచ్చులోనే చెత్తలో వేసినాక పాస్టర్ గారు రండి 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 రండి. దేవుని మందిరంగా ఉండి లోకంలో ఉన్న చెత్తంతా లోపలేసి దేవా రా 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 కూసో కూసో కూసో. అదే కదా? అదేనా మనం చేసేది? దేవుని మందిరంగా ఉండాలని, దేవుడు నివసించే స్థలంగా ఉండాలని యేసుప్రభు ఒక మాట అన్నారు, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును కానీ మీరు దానిని దొంగల గుహగా చేసి తిరి. ఏమండి? దొంగల గుహగా చేసి తీరి. దేవుడంట మనల్ని ప్రార్థనా మందిరంగా ఉండాలని ఆయన కట్టుకుంటే మనం దీన్ని ఎట్లా మార్చేసినాము? దొంగల గుహగా మార్చేసినాం. ఒక పాత బంగ్లా ఉంది ఒక దగ్గర, పాడుపడిపోయింది. ఎవరు దాన్ని దిక్కుపోతలేరు. ఎందుకు పోవట్లేదు అంటే, అరే భయ్ అందులో ఎవడో చచ్చిపోయిందంట, ఆత్మహత్య చేసుకొని దయ్యమే తిరుగుతున్నాడు అందులో. ఎవరు పోతలేరు. దాన్ని ఏమని పిలుస్తారండి? ఏమని పిలుస్తారు దాన్ని? దయ్యాల కొంప అంటారు. ఏమంటారు?
సరే, ఆ ఊరిని జిల్లాగా మార్చేసిండు చీఫ్ మినిస్టర్ గారు. ఇప్పుడు కలెక్టర్ గారు ఉండడానికి బంగ్లా కావాలా, పాత బంగ్లా, అరే ఇది బాగుందా బంగ్లా అని అంతా క్లీన్ చేసి శుభ్రం చేసి రంగులేసి రిపేర్ చేసి ఇప్పుడు కలెక్టర్లో ఉన్నాడు. ఇప్పుడు దాన్ని ఏమంటారు మీరు? కలెక్టర్ బంగ్లా. వారం కిందట దయ్యాల కొంప, వారం తర్వాత దేన్ని బట్టి ఆ పేరు వచ్చింది? లోపట నివసించే వారిని బట్టి ఆ పేరు వచ్చింది. దయ్యం ఉంటే దయ్యాల కొంప, కలెక్టర్ ఉంటే కలెక్టర్ బంగ్లా. లోపల దేవుడుండి ప్రార్థన జరిగితే నువ్వు ప్రార్థనా మందిరము, లోపల దేవుడు లేకపోతే అది దొంగల గుహ. ఉంటే దేవుడైనా ఉండాలా, ఉంటే దొంగ అయినా. దొంగ అంటే సైతానుడు. మరి ఎవరున్నారు? ఎవరున్నారు చెప్పండి, ఎవరున్నారు? ప్రార్థనా మందిరం లోపట ప్రార్థన జరుగుతుంటే అది దేవుని మందిరం అవుతుంది. దొంగలు చేసే పనులని, దొంగ పనులన్నీ చేస్తూ ఉంటే, దొంగ పనులంటే తెలుసా? దొంగ పనులంటే తెలుసా అండి? ఎవరికి తెలవకుండా చేసేటం అన్నట్టు వాటిని దొంగ పనులు అంటారు. దొంగ చేసే పనులన్నీ చేసుకుంటా ఉండి నేను దేవుని మందిరం, నేను దేవుని మందిరం. ఎవరిని మోసం చేద్దామని? అర్థం చేసుకుందాం, తెలుసుకోవాలి మనం. ఇంకెంతకాలం జ్ఞాపకం చేసుకోండి. నేను దేవుని మందిరంగా మార్చబడ్డాననే విషయం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకేం జ్ఞాపకం చేసుకో? క్రీస్తు శరీరంగా ఉండడానికి నేను పట్టబడ్డాను. దేనికి పట్టబడ్డాను? క్రీస్తు శరీరముగా ఉండడానికి నేను పట్టబడ్డాను. శరీరాన్ని పాడు చేసే అధికారం మనకి ఎవరికి ఉందండి? వేరేవాళ్ళ శరీరాన్ని పాడు చేసే అధికారం మనకుందా? మరి యేసుప్రభు శరీరాన్ని ఎట్లా పాడు చేస్తాం మనం? సంఘము యేసుప్రభు శరీరము. నువ్వు సంఘంలో ఉన్నప్పుడు, దేవుని సంఘానికి వెళ్తున్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతూ ఉంటే యేసుప్రభు శరీరాన్ని పాడు చేయట్లేదా? యేసుప్రభు శరీరముగా ఉన్నాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు నేను వేరుగా లేను. యేసుప్రభు నన్ను ఎందుకు పట్టుకున్నాడు? దేవుని మందిరంగా ఉండడానికి పట్టుకున్నాడు. ఆయన శరీరంగా ఉండడానికి నన్ను పట్టుకున్నాడు. క్రీస్తు కుటుంబముగా ఉండడానికి పట్టుకున్నాడు. దేనికి పట్టుకున్నాడండి? ఆయన కుటుంబంగా ఉండడానికి, ఆయన కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉండడానికి. సంఘం అనే కుటుంబంలో మనం ఒక సభ్యులం. కుటుంబము లేని వాడిని ఏమంటారండి? మనం సికింద్రాబాద్ పోతే ఆ స్టేషన్ కాడ ఆడ ఈడ చాలా మంది కనపడుతుంటారు రాత్రి మగళ్ళు. వాళ్ళకి కుటుంబాలు లేవంటారా? వాళ్ళకి కుటుంబాలు లేవా? ఉన్నాయి. కానీ కుటుంబాలను వాళ్ళు విడిచి దారి తప్పి కుటుంబంలో ఉంటే వాళ్ళకి స్వేచ్ఛ లేదని బయట తిరుగుతున్నారు. ఇంటికి పోకుండా నెలలు నెలలు, సంవత్సరాలు సంవత్సరాలు. యేసు ప్రభువు నన్ను ఆయన కుటుంబంలో ఒక సభ్యుడిగా చేసుకుంటే ప్రతి వ్యక్తి కూడా ఏమండి ఎక్కడికి చేరతాడండి? బయటికి పోయినవాడు ఎక్కడికి చేరతాడు? మళ్ళీ తన కుటుంబానికిలోనికి. పేదవాళ్ళైనా గొప్పవాళ్ళైనా. ఆదివారము నువ్వు సంఘంలో కనబడకపోతే నీ కుటుంబానికి నువ్వు తిరిగి రావడం లేదు. నీ కుటుంబానికి నువ్వు తిరిగి రావడం లేదు. నీకు తెలుసా? మీకు ఒక విషయం తెలుసా? నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళని, మీ కొడుకో మీ కూతురు పొద్దున బయటికి పోయిండు, రాత్రి రాలేదు, 2 రోజులు రాలేదు, 3 రోజులు రాలేదు, ఏం చేస్తారు మీరు?
ఏడుస్తారా లేదా? దుఃఖపడతారా లేదా? భయపడతారా లేదా? మీకు విషయం అర్థం చేసుకోండి. ఆదివారం మీరు సంఘంలో కనపడకపోతే మిగిలిన సంఘస్థులు నీ కొరకు దుఃఖపడతారు, నీ కొరకు ఎదురు చూస్తారు, నీ కొరకు భయపడతారు. అర్థమవుతుందా మీకు? నేను పోకపోతే ఏమవుతుందిలే కాదు, నువ్వు రావాలి, నువ్వు సంఘానికి రావాలి. ఎందుకు? నీ కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు సంఘంలో. నువ్వు రాకపోతే దుఃఖపడేవాళ్ళు ఉన్నారు, నువ్వు రాకపోతే బాధపడేవాళ్ళు ఉన్నారు, నువ్వు రాకపోతే భయపడేవాళ్ళు ఉన్నారు. ఆయన కుటుంబములో మనము ఉండడం కొరకాయ ఆయన మనలను పట్టుకున్నాడు. నేను దేని చేత దేని కొరకు పట్టబడ్డానో దాన్ని జ్ఞాపకము చేసుకుందాం. ఇంకా ఏమి జ్ఞాపకం చేసుకుందాం? దేవుని కుమారుడుగా ఉండుటకు మనము పట్టబడ్డాం. దేవుని కుమారుడుగా ఉండ, క్రీస్తు ప్రభు యొక్క వధువుగా ఉండడానికి మనము పట్టబడ్డాం. గొర్రెల మందలో గొర్రెగా ఉండడానికి పట్టబడ్డాం. చూశారు ఎన్ని పేర్లు ఉన్నాయో? ఆయన కుమారుడిగా ఉండి, ఏమండి, తండ్రి కొడుకులు మాటలు లేకుండా ఉంటారా? నాకు ఒక ఫ్యామిలీ తెలుసండి. మేము తుక్కుగూడ వైపు సేవకి వెళ్ళేటప్పుడు ఒకరింట్లో ప్రార్థన పెట్టేవాళ్ళం. సరే, వాళ్ళ ఇంట్లో ఆయన రక్షించబడ్డాడు, వాళ్ళ అమ్మ రక్షించబడింది. ఇద్దరు కౌగిలించుకొని గట్టి గట్టిగా ఏడుస్తున్నారు. ఏంటి అని అడిగితే 20 ఏళ్ళ తర్వాత మాట్లాడుకున్నారటండి. వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటున్నారు, తల్లి కొడుకు. 20 years, 20 ఏళ్ళు. తండ్రి కొడుకులకి ఎందుకు మాటలు ఉండవండి? నేను మీకు చెప్పే అవసరం లేదు, అందరికీ తెలుసు. మనం ఆయన కుమారుడిగా ఉన్నప్పుడు ఆయనకు మనకు మాటలు లేకపోతే ఎలాగా? నేను ఆయనతో మాట్లాడాలా, ఆయన నాతోటి మాట్లాడాలా? దేవుడు మనతో మాట్లాడే పద్ధతి ఏంటి? బైబిల్ ద్వారా మాట్లాడతాడు. మనం బైబిల్ చదివినప్పుడు మాట్లాడతాడు. మనము దేవునితో మాట్లాడే పద్ధతి ఏంటి? మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడితో మనం మాట్లాడుతున్నాం. మరి బైబిల్ చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఏమండి, దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉండడానికి మనం పట్టబడ్డామే. ఇద్దరి మధ్యలో ఏమైనా సంబంధం ఉందా? ఏమిటో మాటలు లేకుండా ఉన్నారా? మాటలు లేకుండా ఉన్నారా? నష్టం ఎవరికి? నష్టం ఎవరికి? క్రీస్తు వధువుగా ఉండడానికి. యేసుప్రభు వచ్చినప్పుడు మనం ఆయన కలుసుకుంటాం. అది దాని అర్థం. దాని అర్థం అదే అండి. ఎంగేజ్మెంట్ అయ్యింది యేసుప్రభుతోటి. ఆయన వచ్చినప్పుడు ఆయన కలుసుకుంటాం. ఒకరితో ఎంగేజ్మెంట్ అయ్యి ఇంకొకరితో తిరిగితే వాళ్ళని ఏమంటారు? ఏమంటారండి? ఏమంటారో తెలిసి కూడా ఏమంటారో చెప్పడానికి మనకు నోరు రావట్లేదు. మరి అలాంటప్పుడు యేసు ప్రభుతో ఎంగేజ్మెంట్ అయ్యి మనం లోకంతో తిరిగితే, మనం సైతానుడితో తిరిగితే ఏమనాలి? ఏమనాలి? ఆలోచించండి. పట్టబడ్డామా? గొర్రెల మందలో గొర్రెగా ఉండడం. చూడండి, గొర్రె ఎప్పుడు ఒంటరిగా ఉండదండి. బాగా గుర్తుపెట్టుకోండి, గొర్రె ఎన్నడూ ఒంటరిగా ఉండదు. గొర్రె ఎప్పుడు మందలోనే ఉంటుంది. ఏ గొర్రె అయితే మందలో ఉంటుందో ఆ గొర్రె సురక్షితంగా ఉంటుంది. ఏ గొర్రె అయితే మందని ఇడిచెట్టు ఒంటరిగా వెళ్తుందో ఆ గొర్రెకు ఎప్పుడు ప్రమాదమే ఉంటుంది. మనము సంఘములో ఉండడానికి ఏర్పాటు చేయబడ్డాం. సంఘములో కనపడాలి, సంఘముతో కలవాలి.
ఏమండి మరి ఎంతమంది గొర్రెల మందల విషయం తెలుసో నాకు తెలియదు, కానీ అంటే మేము పల్లెటూరులో లేము, కానీ మా పట్టణానికి వెలుపల క్వార్టర్స్ ఉండేవి, హాస్పిటల్ క్వార్టర్స్. అందులో మేము ఉండేవాళ్ళం. మా చుట్టూ పొలాలే. ఈ రైతులు ఏం చేస్తారంటే ఎరువు కొరకు గొర్రెల మందలోని పిలుచుకొస్తారు. వచ్చి అక్కడ మేపుతారు, అక్కడ తిప్పుతారన్నమాట. తిప్పి రాత్రి ఆ గొర్రెల మందల్ని ఒక 10 మంది 6 7 వాళ్ళ మందలు తెచ్చి ఆ పొలమంతా రాత్రి పడుకోబెడతారు. మా ఇంటి ముందర పెద్ద యాప చెట్టు ఉండేది, ఆ చెట్టు కింద వీళ్ళు పడుకునేవాళ్ళు. అన్ని గొర్రెలు కలిసిపోయి పడుకోండి. ఉదయం లేచిన తర్వాత నాకు ఎంత ఆశ్చర్యం వేసేదంటే, ఏ గొర్రెల కాపరి వెనక ఆ మంద వెళ్ళిపోయేదండి. వాడు ఏదో అంటాడు, ఏదో అంటాడు, శబ్దం చేస్తాడు, అంతే. అవన్నీ లేచి ఓ అనుకుంటా ఆయనకి వెళ్ళిపోతాయి. ఏ గొర్రె మంద కూడా ఆ మందల గొర్రె ఈ మందలో పోయినట్టు కానీ, ఈ మందల గొర్రె ఆ మందలో పోయినట్టు కానీ చూడలేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చాం, 3 మందలు చేరినాయి. తర్వాత మళ్ళీ ఏ కాపరి వెనక ఆ మంద చాలా పెద్దగా ఉంది, ఆ మందలు కలుద్దామా? అట్లా చేయదు గొర్రె, అట్లా చేయదు. గొర్రె ఎప్పుడు అట్లా చేయదు. మంద చిన్నదైనా మంద పెద్దదైనా ప్రతి గొర్రె తన మందలోనే ఉంటుంది. ఏమండి, పక్కన ఇంకో పెద్ద మంద కనపడవచ్చు, ఏమండి, కానీ నువ్వు ఏ మందకు చెందేవో, ఏ మందలో గొర్రెవో ఆ మందలో నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలండి. ఏ గొర్రె కూడా 3-4 మందలకు సంబంధించి ఉండదు. ఏ గొర్రె కూడా 3-4 కాపర్ల కింద 3-4 మందలల్లో మెంబర్షిప్ ఉండదు. ప్రతి గొర్రె ఒక మందలోనే ఉంటుందండి. ఏమండి, మందలో ఉండడానికి మనము పట్టబడ్డాం. నెంబర్ 4, నేను త్వరగా వెళ్ళాలి అంటే ఎక్కడికో వెళ్ళాం కదా, త్వరగా ముగిద్దామని. 1 గంట అవుతుంది. మనము పరిగెత్తుదాం. లెట్ us రన్. లెట్ us రన్. 4వది, మనము పరిగెత్తుదాము. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినను. ఫిలిప్పీ పత్రిక 3:12 14b. పరిగెత్తుచున్నాను అంటాడు. 14వ వచనంలో పరిగెత్తుచున్నాను. పరిగెత్తేశాను అన్నాడా? నేను పరుగు ప్రారంభించాలి అన్నాడా? ఏమంటున్నాడండి? పరిగెత్తుచున్నాను. ఏమని పరిగెత్తాలి? పరిగెత్తుచున్నాను అంటే అర్థం ఏంటో తెలుసండి? నేను పరిగెత్తవలసిన దూరము ఇంకా మిగిలే ఉంది. అప్పుడే కదా ఇంకా పరిగెడతా ఉంటాం. గమ్యానికి చేరిపోతే పరిగెడతామా? ఆపేస్తామా? ఆపేస్తాం. నేను పరిగెడుతూ ఉన్నాను. ఏమండి, నేను ఉరుకుతా ఉన్నాను అంటే అర్థం ఏంటి? నేను ఇంకా చేరాల్సిన స్థలానికి చేరలేదు అని గుర్తుపెట్టుకోవాలి. పరిగెత్తడం అంటే అది. కనుక పరిగెత్తడం ఆపవద్దు. పరిగెత్తడం ఆపవద్దు. పరిగెత్తడం ఆపకూడదండి, అలసిపోకూడదు. మనకొక గురి ఉంది, ఆ గురి దగ్గరికి చేరాలి. పరిగెత్తుదాం. లెట్ us రన్. పరిగెడుతూనే ఉందాం. హెబ్రీ 12:2. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. ఎవరండి? ఎవరి వైపు చూడాలి? పరిగెత్తేవాడు దేని చూసుకుంటూ పరిగెత్తాలి? ఎవరైనా సరిగా పరిగెత్తేవాడు దిక్కులు చూసుకుంటూ పరిగెడతాడా? దేని చూసుకుంటూ పరిగెడతాడండి? గురి.
మనం ఎవరి వైపు పరిగెడుతున్నాం? మనం యేసు ప్రభు వైపు పరిగెడుతున్నాం. దిక్కులు చూస్తే ఏమవుతుంది? దారి తప్పుతాం. దిక్కులు చూడడం మానేయండి. దిక్కులు చూడడము మానేయండి. దిక్కులు చూడడం మానేయాలి. మన గురి యేసు ప్రభువే. యేసు ప్రభు వైపు చూస్తూనే మనము పరిగెడతా ఉండాలి. దిక్కులు చూచామంటే గురి తప్పుతాం. నిదానంగా పరిగెడతావా? వేగంగా పరిగెడతావా? మనం బ్రతికినంతకాలం పరిగెత్తాల్సిందేనండి. నిదానంగా పరిగెత్తేవాడు అంటే అర్థం ఏంటో తెలుసా? 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికేవాడు అని అర్థం. త్వరగా పరిగెత్తేవాడు అంటే అర్థం ఏంటి? 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి ముగించేసేవాడు అన్నాడు. అంటే దేవుడు వచ్చేయి అంటాడు అన్నమాట. సో దేవుడు వచ్చేంత వరకు మనం పరిగెడతాలి. కొద్దిమంది లైఫ్ నిదానంగా పరిగెడుతుంది, కొద్దిమంది జీవితము వేగంగా. ఎలా పరిగెత్తినా ఎక్కడికి చేరాలా? గురి దగ్గరికి చేరాలి. లెట్ us రన్. మనం పరిగెడదాం. పరిగెట్టడానికి ఒక తీర్మానం చేయాలా? మనం లెట్ us మేక్ ఎ డెసిషన్ టు రన్. పరిగెత్తుట కొరకు మనము తీర్మానము చేయాలి. 5వ విషయానికి వద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12లో 4వ భాగము, 14లో 2వ భాగం. మనము మర్చిపోదాం. లెట్ us ఫర్గెట్. ఆదివారాన్ని కాదండి. లెట్ us ఫర్గెట్ అనగానే ఏం ఆనందం! అబ్బా, ఆదివారం మర్చిపోవచ్చు. కొద్దిమంది ఆదివారం మర్చిపోరు, కానీ 10:30కి చర్చ్ అని మర్చిపోతారు. 10:30కు బాత్రూంలోకి పోతాడు ఈయన. ఒకటే బాత్రూమ్ ఉందని తెలుసు, ఇంట్లో 5గురు ఉన్నారని తెలుసు. ఈసారి 10:30కు పోతే ఆ మేడం గారు ఎప్పుడు పోవాలో ఇప్పుడు బయటికి రావాలి అండి. ఆ మర్చిపోయే సంగతి కాదు. చర్చ్ ఆదివారం చర్చ్ ఉందని, 10:30కి చర్చ్ ఉందని, అది కాదు మర్చిపోయేది. ఏం మర్చిపోదామో చూద్దాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. వెనక ఉన్నవి మరచి ఏం మర్చిపోదాం? వెనక ఉన్నవి మర్చిపోదాం అంటున్నాడండి. అంటే 2023 పూర్తిగా మర్చిపోవాలి. 2023 మర్చిపోవాలి. కొద్దిమందికి 2020 జ్ఞాపకం ఉంది, 2018 జ్ఞాపకం ఉంది, 2017 జ్ఞాపకం ఉంది. మర్చిపోవాలి. ఏం మర్చిపోవాలి? వెనకున్న వాటిని మర్చిపోదాం. ఏమున్నాయి వెనక? మన వెనక ఓటములు ఉన్నాయి, మన వెనక జయాలు ఉన్నాయి. వీ హ్యావ్ ఫెయిల్యూర్స్ అండ్ వీ హ్యావ్ సక్సెస్. వీ హ్యావ్ ఫెయిల్యూర్స్ అండ్ విక్టరీస్. మన వెనక ఏమున్నాయండి? వెనక్కి తిరిగి చూస్తే మన ఓటములు. ఎక్కడెక్కడ ఓడిపోయాం, ఎన్నిసార్లు ఓడిపోయాం, ఎన్నిసార్లు దేవుని దుఃఖపెట్టాం, ఎన్నిసార్లు ఇతరులను దుఃఖపెట్టాం, ఎన్నిసార్లు అవిధేయతగా ఉన్నాం, ఎన్నిసార్లు నమ్మకంగా లేము. ఏమండి? సో మెనీ ఫెయిల్యూర్స్ ఇన్ ద లైఫ్. ఫర్గెట్ ఇట్. మర్చిపోదాం. క్లీన్ ఏం లేవు. అదే సమయంలో జయాలు కూడా మర్చిపోదాం. నేను అంత బాగా చేసిన, అంత మంచిగా బతికినా, ఇంత మంచి బ్రతికినా, అది చేసిన, ఇది అవి కూడా మర్చిపోవాలండి. అన్నీ మర్చిపోవాలి. ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? మనము ఇతరులకు చేసిన మేళ్లను మర్చిపోవాలి, ఇతరులు మనకు చేసిన కీళ్లను మర్చిపోవాలి. దట్ ఈస్ మెచ్యూరిటీ, క్రైస్తవ పరిణితి, ద క్రిస్టియన్ మెచ్యూరిటీ. మనం ఎంతోమందికి మేళ్ళు చేసి ఉండవచ్చును,
లెట్ us ఫర్గెట్ దెమ్. ఏమండి, నేను ఫీజు కట్టా. అయ్యా, నీ లైఫ్లో ఒక్కరికి కట్టావు అయ్యా ఫీజు, మాటికి నేను ఫీజు కట్టా అంటాడు ఈయన. లెట్ us ఫర్గెట్. ఎన్నిసార్లు ఇస్తాం? ఇంతకుముందు ఇచ్చినా కదా, మర్చిపో. ఇచ్చింది మర్చిపో. ఏమండి, ఇచ్చింది మర్చిపో, పుచ్చుకున్నది మర్చిపోవద్దు. మనము రివర్స్, పుచ్చుకున్నది మర్చిపోతాము, ఇచ్చింది మర్చిపో. వెనక ఉన్నవి మర్చిపోవాలి. ఇతరులు మనకు కొన్నిసార్లు కీడు చేసి ఉంటారండి. మన గురించి అబద్ధాలు చెప్పుండొచ్చు. ఏమండి, లేదా మన గురించి ఏదైనా తెలిసి దాన్ని ఇతరులకు పుకార్లు ఇతరులకు చెప్పుండొచ్చు. అవమానకరంగా మాట్లాడి ఉండొచ్చు. కొన్నిసార్లు నేను కనపడ్డా కూడా నన్ను పట్టించుకోకుండా అంజాన్ కొట్టినట్టు, ఏమంటారండి, అంజాన్ కొట్టవచ్చు, చూసి చూడనట్టు వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ జ్ఞాపకం ఉంటే ఇదేమన్నా డస్ట్బిన్నా? ఏమండి, ఇదేమన్నా డస్ట్బిన్నా? ఇది రోజు మార్చి రోజు మీ ఇంటికి చెత్తోడు వస్తున్నాడా లేదా? చెత్త డబ్బా ఇచ్చేస్తున్నావా లేదా? ఇదేమన్నా చెత్త డబ్బానా? లెట్ us forget. We have to forget. ఏమండి, otherwise that creates a lot of bitterness in our hearts. అది మర్చిపోకపోతే మనల్ని మనుషులకు దూరం అవుతాం, దేవునికి బాగా గుర్తుపెట్టుకోండి. ఇతరులు మనకు చేసిన కీడు, ఇతరులు మనకు చేసిన అవమానం, ఇతరులు మనకు చేసిన నష్టము మనము మర్చిపోకపోతే మనము మనుషులకు దూరం అవుతాము, మనము దేవునికి కూడా దూరం అవుతాం. Relationships are more important than anything else. Relationships are more than important than anything else. ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను. ఎవరో ఒక ఆఫ్రికన్ స్పీకర్ చెప్తున్నాడు. మీరు కూడా చూస్తుండొచ్చు, చూస్తూనే ఉంటారు కదా వీడియోలు. ఆయన ఏమన్నాడంటే, క్షమాపణ అడిగే విషయం మాట్లాడుతున్నాడు. క్షమించడం కన్నా క్షమాపణ అడగడం చాలా కష్టం అండి. కానీ క్షమాపణ అడగడం నేర్చుకోవాలి. ఒక ఆయన ఏమన్నాడంటే, తాను తప్పు చేసి క్షమాపణ అడిగే వ్యక్తిని నిజాయితీపరుడు అంటారు అని చెప్పాడు. నిజమే కదా? తప్పు చేయకపోయినా నేనే తప్పు చేశాను అని ఒప్పుకునేవాడిని సంబంధాలను కాపాడుకునేవాడు అంటారు అన్నాడు. ఏమండి, సంబంధాలను ఎదుటి వ్యక్తి తప్పు చేస్తే ఆ తప్పు నేనే చేశాను అని చెప్పుకునేవాడిని భర్త అంటారు అన్నాడు ఆయన. అర్థమైందండి? చాలామందికి అర్థం కాలే. మంచిది, వదిలేద్దాం. ఆల్ రైట్, ఫర్గెట్ ఇట్. అయ్యా, ఇది గుర్తుపెట్టుకున్నారు, ప్రసంగం అంతా మర్చిపోయి. సో ఇతరులకు మనము చేసిన మేళ్ళు మర్చిపోవాలి, ఇతరులు మనకు చేసిన కీళ్ళు మర్చిపోవాలి. రిమెంబర్ దట్. మనము మర్చిపోదాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో 4, మనము వేగిర పడదాం. లెట్ us strain ourselves. Let us strain. వేగిర పడదాం, తొందరపడదాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయించున్నాను, వెనక ఉన్నవి వరిచి ముందున్న వాటి కొరకై వేగిర పడుచు. నేను ప్రభువా ఇన్నేళ్ళు సేవ చేశానయ్యా,
ఉపవాసాలు ఉన్నాను, కొట్టబడ్డాను, ఎన్నోసార్లు చావు రుచి చూశాను, ఇంకా సార్లే నేను చేసింది అందరికంటే చాలా ఎక్కువ చేశాను అని పౌలు అనుకోలేదండి. పౌలు అనుకోలేదు. దేవుని సేవలో తృప్తి ఉండకూడదు, దేవుని కొరకు బ్రతకడంలో తృప్తి ఉండకూడదు. ఇంకెంత చేస్తావు? సరిపోదు. ఏమంటుంటే నేను ఇంకా వేగిరపు, అరే నువ్వు జైల్లో ఉన్నావయ్యా, అటు ఇటు సంఖ్యలు వేసి బంధించారు, బయటకు పోతావో లేదో తెలీదు, నీరో ఇప్పుడే చంపుతాడా ఇంకొక సంవత్సరం తర్వాత చంపుతాడో తెలీదు. కానీ ఏమంటున్నాడు? వెనక ఉన్నవి వరిచి ముందున్న వాటి కొరకు నేనేం చేస్తున్నాను? వేగిరపడుతున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, రన్నింగ్ రేస్లో ఉన్నాం. స్పీడ్ ఎప్పుడు పెరుగుతుందండి? స్పీడ్ ఎప్పుడు పెరుగుతుంది? దగ్గరకు వచ్చే కొద్దీ కదా, ఫినిషింగ్ లైన్కి దగ్గరకు వచ్చే కొద్దీ ఇక వీడు ఎంత పరిగెడతాడంటే అసలు కాల్లో తేలుతాడనమాట ఇక కదా. వయసు పెరిగే కొద్దీ వేగిర పడ్డం ఎక్కువ కావాలి. బికాస్ వీఆర్ రీచింగ్ ద గోల్. మనం దగ్గరకు వచ్చేస్తున్నాం. వయసులో పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి. వేగిర పడాలి, మనం వేగిర పడాలి. I always remember one thing. My pastor, Matthews uncle, వృద్ధాప్యం వచ్చింది, పట్టించుకునేవాళ్ళు లేరు, ఆరోగ్యం దెబ్బతినింది, వాక్యం చెప్తానే ఉన్నాడండి. చివరికి వాక్యం చెప్తూ పడిపోయాడు. హాస్పిటల్లో తీసుకెళ్ళారు, చనిపోయాడు. వాట్ ఏ బ్లెస్సింగ్. మంచములో కుళ్ళి చావలేదు, వాక్యం చెప్తూ పడిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్లారు. ఒకటో రోజు రెండో రోజులో గాన్. వాట్ ఎ బ్లెస్సెడ్ డెత్. వేగిర పడదాం. లెట్ us train ourselves because we are approaching our end. మన గురి దగ్గరకు వస్తూ ఉంది, దగ్గరకు అవుతూ ఉన్నాం గురికి. స్పీడ్ పెంచండి. ట్రై టు లివ్ మోర్ అండ్ మోర్ ఫర్ గాడ్. ఇప్పటిదాకా చేసింది సరిపోలేదు. ఐ షుడ్ స్ట్రెయిన్. వేగిర పడాలి. పౌలదే అంటాడండి, మనము వేగిర పడదాం. Let us train. ఏంటండి ఇందాక నేను చెప్పిన మాటలే. మనం వేగిర పడాలి, శ్రమ పడాలి, కష్టపడాలి, ఎక్కువ శక్తిని ఉపయోగించాలి. వేగిర పడ్డం అంటే ఎక్కువ శక్తిని. ఎందుకు ఎక్కువ శక్తి తగ్గిపోతుంది కాబట్టి పుంజుకోవాలి, ఉన్న శక్తిని పుంజుకోవాలి. సమయాన్ని ఆదా చేయాలి. డిస్క్వాలిఫై కాకూడదు. చివరి దాకా వచ్చి డిస్క్వాలిఫై అయితే ఎట్లా? గమ్యాన్ని చేరవలసిన సమయంలో, చేరవలసిన పద్ధతిలో వేగిర పడదాం. చివరిదిగా 7వ ఫిలిప్పీ 3వ అధ్యాయం 14వ వచనములో మొదటి భాగం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెడుతూ ఉన్నాను. పౌలు అంటాడు, నాకు ఒక బహుమానం ఉంది, అది కనపడతా ఉంది. దట్ అల్యూరింగ్ మీ, ఐఎమ్ అల్యూర్డ్ బై దాట్.
ఏమండి, నాకు ఒక బహుమానం ఉంది, అది నన్ను పిలుస్తూ ఉంది, అది నన్ను ఆకర్షిస్తూ ఉంది. రోగం ఉందా, వ్యాధి ఉందా, ఆరోగ్యం సరిగ్గా లేదా, పట్టించుకునే వాళ్ళు లేరా, ప్రోత్సహించే వాళ్ళు లేరా, నిరుత్సాహపరిచే వాళ్ళే ఉన్నారా, వెనక్కు లాగే వాళ్ళే ఉన్నారా, అది నన్ను పిలుస్తూ ఉంది. ఏమండి, నాకు ఒక బహుమానం ఉంది. లెట్ us hope. Let us hope. మనం నిరీక్షిద్దాం. మనకు బహుమతి ఉంది అంటే ఒక ప్రతిఫలం ఉంది. మన పరుగు వ్యర్థం కాదు, మన శ్రమ వ్యర్థం కాదు, మనం నష్టపోయాం అదేది వ్యర్థం కాదు, మనం కోల్పోయాం అవేవి వ్యర్థం కాదు. ఇక్కడ అంటాడు ప్రకటన 22:10-13 మరియు అతడు నాతో ఇలాగున చెప్పాను, ఈ గ్రంథమందున ప్రవచన కాలములకు ముద్ర వేయవలదు, కాలము సమీపించి ఉన్నది, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే ఆల్ఫయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియును అంతము. పరిగెత్తొద్దా? ఏమండి, 2024లోకి వచ్చాం మనం. చాలు అని అనుకోవద్దు. సరిపోలేదు. భౌతిక విషయాలలో we should have satisfaction. We should have satisfaction in material things. పదార్థ సంబంధమైన విషయాలలో మనకు తృప్తి ఉండాలి. And we should have dissatisfaction in spiritual achievements. ఆత్మ సంబంధమైన వాటి విషయంలో మనకు తృప్తి ఉండకూడదు. ఆ దురాశ, నాకెక్కువ కావాలి, పరలోకంలో నాకెక్కువ కావాలి. Let us hope. నిరీక్షిద్దాం. నెంబర్ 1, మనము అంగీకరిద్దాం. 2, మనం తెలుసుకుందాం. 3, మనం జ్ఞాపకం చేసుకుందాం. 4, మనం పరిగెత్తుదాం. 5, మనం మర్చిపోదాం. 6, మనం వేగిరపడదాం. 7, మనము నిరీక్షిద్దాం. ఏమండి, లెట్ us మేక్ దీస్ డెసిషన్స్ టుడే. ఈరోజు 7 నిర్ణయాలను మనము చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడగు మా రక్షక, మీ పాదాలకు నమస్కారాలు, స్తుతులు, వందనాలు, కృతజ్ఞతలు. మహా గొప్ప దేవుడవని, దయామయుడు తండ్రివని మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ వాక్యం కొరకు మీకు వందనాలు ప్రభువా. పౌలు చెప్పిన 7 విషయాలను మేము మననం చేసుకోవడానికి ప్రభువా, ఈ 7 నిర్ణయాలను చేయడానికి మీ కృపను, మీ ఆత్మను మాకు సమృద్ధిగా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.